హలో ఫ్రెండ్స్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీస్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా నమోదైనాయి, సంక్రాంతికి వస్తున్నాం 3 days వరల్డ్ వైడ్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఎంత బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఎంత లాభాలు తీసుకొచ్చింది, డాకు మహారాజ్ 4 days తర్వాత కలెక్షన్స్ ఎందుకు తగ్గినాయి, సంక్రాంతి సంచలనాలు ఏంటి అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి అయితే సంచలనాలు నమోదు చేస్తున్నాడు. జస్ట్ 3 రోజుల్లోనే ఫస్ట్ టైం ఒక స్టార్ హీరో మూవీస్ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి 12 కోట్ల లాభం అయితే తీసుకొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం. ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది చాలా తక్కువ, 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మీద 12 కోట్ల లాభం తీసుకొచ్చింది. జస్ట్ 3 daysలోనే వరల్డ్ వైడ్గా ఏరియాల వారీగా కలెక్షన్ తీసుకుంటే 3 రోజులకు గాను సంక్రాంతికి వస్తున్నాం సంచలనాలు నమోదు చేసింది. నైజాం నుంచి 13 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది. 3 రోజులకు నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సీడెట్లో 7 కోట్ల 30 లక్షల షేర్ రాబట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్స్. ఉత్తరాంధ్ర నుంచి 5 కోట్ల 52 లక్షల షేర్ రాబట్టింది. సాలిడ్ కలెక్షన్స్. ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్ల 75 లక్షల షేర్ రాబట్టింది. సాలిడ్ బంపర్ కలెక్షన్స్. వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్ల 60 లక్షల షేర్ రాబట్టింది. ఇది దుమ్ము దుమారం లేపే రికార్డ్. అయితే గుంటూరు నుంచి మాస్ రేంజ్లో మాస్ తాండవం చూపెట్టింది ఒక ఫ్యామిలీ సినిమా. 4 కోట్ల 50 లక్షలు రాబట్టింది 3 రోజులకు గాను గుంటూరు నుంచి. అయితే కృష్ణా డిస్టిక్ 3 కోట్ల 77 లక్షల షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ నుంచి సంచలనాలు నమోదైనాయి. నెల్లూరు నుంచి 1,73 లక్షల షేర్ రాబట్టింది. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో 44 కోట్ల 60 లక్షల షేర్ రాబట్టింది. 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టోటల్ వరల్డ్ వైడ్ గా కలిపితే జస్ట్ 2 తెలుగు రాష్ట్రాల నుంచే 3 రోజుల గాను 44 కోట్ల షేర్ సాధించింది. నైజాం సీడెడ్ ప్రాంతం కలిపితే 21 కోట్ల షేర్ సాధిస్తే ఆంధ్ర ప్రాంతం నుంచే ఏకంగా జస్ట్ 23 కోట్ల షేర్ సాధించింది జస్ట్ 3 రోజుల్లోనే. అంటే ఒక నైజాం కంటే సీడెడ్ కంటే డబుల్ మార్జిన్ లెక్క వేరే అని ఒక రేంజ్లో నేను చెప్తానే ఉన్నా. నైజాము సీడెడ్ ఒక ఎత్తు, గోదావరి జిల్లాలో సంక్రాంతికి వస్తున్న కలెక్షన్స్ ఒక ఎత్తు. ఆ యాస ఉంది, ఆ చురుకుదనం ఉంది, ఆ కామెడీ ఉంది. గోదావరి జిల్లాలో మాత్రం ఈ సినిమాను బంగారంలా నెత్తినెత్తుకొని బండ్లు కట్టుకొని వచ్చి మూతబడ్డ థియేటర్లు ఓపెన్ చేసి చూస్తున్నారంట. అలాంటి డిమాండ్ అయితే లాస్ట్ 3 days అయితే కానొచ్చింది. ఆన్లైన్లో బుకింగ్ కూడా స్పష్టంగా కానొస్తుంది. ఇక కర్ణాటక మొత్తం మీద 3 రోజులకు గాను 3 కోట్ల 42 లక్షల షేర్ రాబట్టింది. బెస్ట్ కలెక్షన్సే. ఓవర్సీస్లో మాత్రం అంత డిమాండ్ ఏం లేదు. 6 కోట్ల 45 లక్షల షేర్ రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్గా 55 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది. గ్రాస్ అనేది ఇంకా మూవీ టీం ప్రకటించింది కదా, అంటే 42 కోట్ల గాను ఆల్మోస్ట్ 12 కోట్ల పైన లాభం తీసుకొచ్చింది. ఫస్ట్ టైం ఒక స్టార్ హీరో సినిమా సంక్రాంతిలో జస్ట్ 3 రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోయి 12 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చిందంటే ఈ సినిమా లాంగ్ రన్ అనేది 100% 20 రోజులు ఉండబోతుంది. స్పష్టంగా ఏ మూవీ అయినా కానీ సంక్రాంతికి హిట్ అయితే 20 days వరకు ఏ మాత్రం తగ్గదు. నాకు తెలిసి ఫస్ట్ టైం వెంకటేష్ కెరీర్లోనే 100 కోట్ల షేర్ మూవీ పడబోతుంది. మేజర్ క్రెడిట్ ఆంధ్ర నుంచే రాబోతుంది. సీడెడ్ నుంచి అయితే నైజాం నుంచి అయితే పెద్ద సపోర్ట్ ఏం లేదు, కానీ ఆంధ్రలో మాత్రం విపరీతంగా ఎక్కేసింది. కంటెంట్ డిమాండ్ ఆ రేంజ్లో ఉంది. ఈ మూవీ కలెక్షన్స్ మాత్రం ఇప్పట్లో ఆగేది లేదు. సునామీ సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఓవర్టేక్ చేస్తూ కంటెంట్ రివ్యూస్తో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ను సాంగ్స్ తోటి ఆకట్టుకొని ఓవర్టేక్ చేస్తూ దుమ్ము దుమారం లేపుతుంది. డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే హ్యాట్రిక్ 4th బ్లాక్ బస్టర్ మూవీ. మొదటి రోజు వచ్చిన టాక్ ఫస్ట్ డే కలెక్షన్స్కు, సెకండ్ డే కలెక్షన్స్కు, థర్డ్ డే కలెక్షన్స్కు, 4th డే కొద్దిగా తగ్గినా కానీ 5th డే అయితే నిన్న కొంతవరకు అయితే భారీ డ్రాప్ అయితే కానొచ్చింది. వరల్డ్ వైడ్గా జస్ట్ 8.5 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. 4 కోట్ల 90 లక్షలకు పైగా షేర్ రాబట్టింది. డాకు మహారాజ్ ఉన్నట్టుండి కలెక్షన్స్ ఎందుకు డ్రాప్ అయినాయి అంటే మేజర్గా అయితే బాబీ కోహ్లీ బ్రహ్మాండంగా తీసిండు. బాలకృష్ణ యాక్టింగ్ నెవర్ బిఫోర్. సాలిడ్ కంటెంట్, బ్రహ్మాండమైన మెసేజ్ ఉంది సినిమాలో. ఒక దిమ్మ తిరిగే సర్ప్రైజ్ ఉంది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా కలెక్షన్స్ సంక్రాంతి మూమెంట్ తర్వాత ఎందుకు డ్రాప్ అయినాయి అంటే మేజర్గా సాంగ్స్ ఎఫెక్ట్
అంటున్నారు. సాంగ్స్ అనేది డాకు మహారాజ్ ఈ సాంగ్ ఈ సినిమాలో అనే ఒక రిజిగ్నేషన్ అనేది ఏ సాంగ్ పెద్దగా బంపర్ హిట్ కాలేదు. మనకు డాకు సాంగ్ తీసుకున్న దబిడి దిబిడి కాంట్రవర్సీ అయింది. తర్వాత ఏ సాంగ్ కూడా ఇప్పుడు గోదావరి గట్ట అనేది, తర్వాత సంక్రాంతి పొంగల్ బ్లాక్ బస్టర్ అనే రేంజ్లో ఏ సాంగ్ పెద్ద హిట్ కాలేదు. ఏదన్నా ఒక సినిమాలో సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయినాయి అంటే ఆ సినిమా సూపర్ ఉందంటే, కంటెంట్ బాగుందంటే ఆ సినిమా ఎక్కడికో వెళ్తుంది. ఉదాహరణకు అలా వైకుంఠపురంలో సినిమా రిలీజ్ కంటే ముందు అలా వైకుంఠపురంలో ఎంత పెద్ద బంపర్ హిట్ అయినవో సాంగ్స్, రిలీజ్ తర్వాత సినిమాతో పాటు సాంగ్స్ హై రేంజ్ దుమ్ము లేపింది. డాకు మహారాజులో కంటెంట్ బ్రహ్మాండంగా ఉంది, సాంగ్స్ ఒక్కటే మైనస్. సాలిడ్ సాంగ్స్, ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు అందరినీ మెప్పించదగ్గ సాంగ్స్ పడలేదనేది కామెంట్ అయితే చాలా బలంగా వినపడుతుంది. బాబీ కోహ్లీ, నందమూరి బాలకృష్ణను ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఎలా చూపెట్టాలి, క్లైమాక్స్ ఏంటి, ప్రీ ఇంటర్వెల్ ఏంటి, బిగినింగ్లో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ట్విస్ట్ ఇవ్వాలని బ్రహ్మాండంగా రాసుకున్నాడు. బాబీ కోహ్లీని తప్పు పట్టనిక ఎక్కడ లేదు. తమన్ బీజిఎం కూడా ఎక్కడ ఇంత వంక పెట్టనిక లేదు. బెస్ట్ బీజిఎం ఇచ్చాడు. కానీ ఒక్కటే మైనస్, పర్ఫెక్ట్ సాంగ్ అఖండలో జై బాలయ్య కానీ, వీరసింహారెడ్డిలో జై బాలయ్య సాంగ్ కానీ, ఈ రేంజ్లో భగవంత్ కేసర్లో ఉన్న సాంగ్స్ ఈ రేంజ్లో ఏదైనా ఒక సాంగ్ పడినుంటే సినిమా రేంజ్ వేరే ఉంటుండే. అందులో ఉన్న కామెడీ అనేది జస్ట్ ఫస్ట్ హాఫ్లో కామెడీ జస్ట్ పర్ఫెక్ట్గా కుదిరినుంటే దాని రేంజ్ వేరే ఉంటుండే. అయినా కానీ మాస్ పీపుల్ ఫస్ట్ చాయిస్ డాకు మహారాజు. అందుకే ఎక్కడ చూసినా కానీ మాస్లో మాత్రం డాకు ఆఫ్లైన్ బుకింగ్ ఎక్కువగానే వస్తుంది, ఆన్లైన్లో తక్కువగానే వచ్చినా కానీ. అందుకే ఇదొక్కటే పాయింట్ అందరిలో దృష్టి ఆకర్షించింది. డాకు మహారాజు ఇంత పాజిటివ్ టాక్ వచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు కూడా సంక్రాంతి విన్నర్ డాకు మహారాజ్ అని ఇంత క్లియర్ కట్గా అంత పబ్లిక్ డిమాండ్లో కూడా కానొచ్చింది. కలెక్షన్స్ ఎందుకు తగ్గినాయి అంటే మెయిన్ రీజన్ కామెడీ సాంగ్స్ అనేది కరెక్ట్ కుదరకపోవడం. అయినా కానీ సంక్రాంతి బ్లాక్ బస్టర్, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఆ రేంజ్ సెకండ్ స్టేటస్ అయితే తీసుకుంటుంది అన్నట్టు క్లియర్గా అర్థమైంది. సినిమా ఇంకా జస్ట్ 15 కోట్ల పైన వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈ సండే వరకు 15 కోట్లు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే క్లీన్ 4th బ్లాక్ బస్టర్ 100%. ఈ సినిమా ఈరోజు ప్రెస్ మీట్ ఉంది. తర్వాత అనంతపూర్లో మంచి పబ్లిసిటీ చేస్తామని అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా మంచి ఫ్యాన్స్ తోటి ఏదైనా ఒకటి సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ అనేది పక్కా. మొదటి వెంకటేష్ కున్న ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న డిమాండ్, అనిల్ రావుపూడి డైరెక్షన్, రొటీన్ స్టోరీ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేసే కొన్ని మూమెంట్, ఆ బులిరాజు బుడ్డోడు కామెడీ, తర్వాత క్లైమాక్స్లో మాత్రం నాకు ఏమంతం నచ్చలే. బిగినింగ్కు క్లైమాక్స్ ఏం సంబంధం లేదు. ఆ మాస్టర్ని తీసుకొచ్చి క్లైమాక్స్లో ఇరికిచ్చాడు మెసేజ్ లాగా. కానీ అయినా కానీ బిగినింగ్ ఆ ఇంట్రడక్షన్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సరదాలు ఫ్యామిలీ ఆడియన్స్ను గోదావరి జిల్లాలో ఊపేస్తుంది సంక్రాంతికి వస్తున్నాం. అందుకే రికార్డు స్థాయి కలెక్షన్స్. ఈ రోజు కూడా బెస్ట్ కలెక్షన్స్ థర్డ్ పరంగా ఏకంగా టాప్ 9లో నిలిచింది. అంటే సంక్రాంతికి వస్తున్నాం స్టార్ హీరోల రేంజ్లో, పాన్ ఇండియా రేంజ్లతోటే పోటీ పడే రేంజ్లో సాధిస్తుందంటే సినిమా లాంగ్ రన్లో ఎంత దూరం వెళ్తుంది అనేది వెయిటింగ్. నాకైతే గోదావరి గట్ట అయితే ప్రతి ఆడియన్స్లో అయితే ఊపేస్తుంది ఆ సాంగ్. లేడీస్ అయితే విపరీతంగా రీల్ చేసి పెట్టారు. గోదావరి గట్ట అనేది 100 మిలియన్స్ కూడా దాటింది. అదొకటి మేజర్ ఎఫెక్ట్ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ కలెక్షన్స్ సాధిస్తూనే ఉంది. డాకు మహారాజు కలెక్షన్స్ తగ్గనికే మెయిన్గా రీజన్ అయితే సాంగ్స్ కామెడీ అనేదే కొద్దిగా మైనస్ అన్నట్టు తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.